కల చిరుపూత మామిడి తొలి కాత పులు పులు పుల కింద పచ్చడిలో. హ్యాపీ ఉగాది. మన కొత్త సంవత్సరం అనేది ఇదే కదా. సో న్యూ ఇయర్ అనేది ఎప్పుడైనా జాన్ ఫస్ట్కి చేసుకోకూడదు, అది ఇంగ్లీష్ వాళ్ళ ఫెస్టివల్. ఇది మన తెలుగు అసలు సిసలైన తెలుగు ఫెస్టివల్ కదా. సో అది ఫ్రెండ్స్. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్లో షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి వీడియో చూడండి. అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మీరు చేసే పెద్ద ఫేవర్ అదే అనమాట. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొత్త కొత్త వీడియోలు చేయాలి అన్న ప్రోత్సాహం వస్తుంది. సో కంకణాలు అయితే స్టార్ట్ చేసేసాను. హ్యాండ్స్కి కట్టుకోవడానికి కంకణం అంటారు. మామిడాకుతో కట్టేసి దాంట్లో కొంచెం పసుపు వాటర్ వేసేసి అందులో పెట్టేసి పక్కకు పెట్టేస్తారనమాట. పచ్చడి అండ్ ఇంట్లో ఉన్న బిందెలకి, రాగి బిందెలు, ఇంకా సమ్ ఏదున్న వాటర్ టిన్నులకి, ఇంకా పచ్చడి గిన్నెకి కుండలలో చేస్తారు యాక్చువల్గా. బట్ వాళ్ళకి ఇక్కడ అవైలబుల్గా లేవు. అయినా నేను సేఫ్గా పెట్టుకోలేను అనమాట. సిటీలో కదా కొంచెం పిల్లలు పగల కొడుతూ ఉంటారు. ఊళ్ళలో అయితే ఒక సైడ్లో పెట్టేసేయచ్చు. అండ్ వేప మండలు కూడా తీసేసాం, దాంట్లో నుండి పూత కూడా తీసేస్తున్నాను. ఫ్రెష్గా ఉన్న తీసి కడిగి పచ్చడిలోకి చేద్దామని చెప్పేసి వేప పూత అనేది తీసేస్తున్నాను అనమాట. మొత్తం చూడండి ఇలా తీస్తున్నాను. ఇలా చెట్టు నుంచి తెచ్చుకుంటే ఎక్కేవే రబ్బా, ఎక్కడో కొనుక్కొచ్చుకొని ఫెస్టివల్ చేసుకొని తాగడం, పచ్చడి తాగడం కంటే ఇలా చెట్టు మీద తెచ్చుకొని తినడం బెటర్ అనమాట. సో అదంతా అయితే తీసేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ ఇది అయిపోగానే యాదగిరి గుట్టకి ఉందన్నమాట. రేపు ఈవినింగ్ 8 o'clock యాదగిరి గుట్ట వీడియో కూడా వస్తుంది. సో మర్చిపోకుండా అందరు చూడండి. ఈవినింగ్ 8 o'clock మన ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ అవుతాయి, కంపల్సరీ చూడండి. అంటే కొంచెం చిన్న ప్రాబ్లం వల్ల వీడియో అయితే ఈ మధ్య కొంచెం పోస్ట్ చేయలేకపోయాను, బట్ ఏమీ అనుకోకండి. అండ్ మీ ఇంట్లో కూడా ఉగాది ఎలా చేశారని కమెంట్లో షేర్ చేయండి. అండ్ మీరందరూ కూడా మనమందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒకటిగా చేసుకున్నందుకు అండ్ హార్ట్ఫుల్లీ హ్యాపీ ఉగాది అండ్ థ్యాంక్ యూ ఆల్ అనమాట. అంతకుమించి నేను ఇంకా ఏం చెప్పలేను. అదే ఏది ఇచ్చినా మీకు తక్కువే అవుతుందన్నమాట. సో అదే ఫ్రెండ్స్. సో మా సైడ్ అయితే ఇంకా ఇలా వేపపూత తీసేసుకొని చింతపండు నానబెట్టేసేసి పెట్టేశాను. బెల్లం, చింతపండు అవి వాటర్లో అంటే జాలి పెట్టి ఉడగొస్తే కొంచెము బెల్లంలో నలత వస్తుంది కదా. సో అది రాకుండా ఉండడం కోసం ముందుగా నానబెట్టేసి పెట్టాను. ఇది మామిడికాయ కట్ చేశాక ఇంకా అది జ్యూస్ తీస్తాను. సో దేవుడి రూమ్లో ఇవన్నీ వేసుకొని కూర్చోవడం పెద్ద పని, అంటే నిండుగా ఉంటాయి కదా. సో అంతా జిగ్జాగ్గా పెట్టుకోవడం ఇష్టం లేక ఇక్కడే వేపపూత, మామిడికాయ అన్నీ తీసేసుకొని ముందుగానే అన్నీ చేసేసుకొని అక్కడికి వెళ్ళి డైరెక్ట్ పచ్చడి చేసేద్దామని చెప్పేసి ప్లాన్ అనమాట. సో హడావిడిగా ఉంది. మార్నింగే కదా, ఎర్లీ మార్నింగే కదా. సో చాలా హడావిడిగా ఉందండి. అండ్ మీరు ఎలా చేశారు, ఏం చేశారు ఏంటి అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కమెంట్ చేయండి. సో నెక్స్ట్ రేపు కాకుండా ఐ మీన్ 11th మా యానివర్సరీ ఉంది. యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా వీడియో వస్తుంది. వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే మన ఇంట్లో మీ ఇంట్లో వారిగా మమ్మల్ని కూడా చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఫైనల్లీ వేపపూత అయితే చూసారు కదా ఎంత తీసానో, అదంతా వేయనండి. అందులో ఉన్న తీసి పెట్టాను మాత్రం. కొంచెమే వాడతాం అనమాట. ఎక్కువగా వాడితే చేదు ఎక్కువగా అయిపోతుంది కదా. సో కొంచెమే వాడతాము. అండ్ ఉగాది పచ్చడి మీరు ఎన్ని ఇంగ్రీడియంట్స్, అన్ని ఐటమ్స్ వేసి చేస్తారో కూడా కమెంట్ చేయరు. అండ్ ఈ వీడియో ఫైనల్ వరకు చూడండి. నేను ఎన్ని చేస్తాను కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. సో మామిడికాయ కూడా తీసుకొచ్చేసి అంటే పైన పీల్ తీసేసి వేద్దామని చెప్పేసి, కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా అంటే వగరులాగా అలా ఉంటుంది కదా. సో పైన పీల్ తీసేసి పచ్చడిలోకి వాడదామని చెప్పేసి నేనైతే పైన తీసేస్తున్నాను. చెక్ తీసేసి కట్ చేద్దామని చెప్పేసి. అండ్ మామిడికాయ, వేపపూత రెండు రెడీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు, బెల్లం రెండు నానబెట్టేసేసి పెట్టేశాను. 4 అసలు ఏం చేస్తాను, ఏం వేస్తాను, ఎలా చేస్తాను అనేది ఫైనల్ వరకు చూడండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియోని చూసి లైక్ చేసి చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఫైనల్గా చూసారు కదా పచ్చడి గిన్నెకి కంకణాలు కడుతున్నా. అన్నింటికి వస్తుంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అంతా వస్తుంది. పిల్లలకి, పచ్చడి గిన్నెకి అండ్ మన హ్యాండ్స్కి అందరికీ కట్టుకుంటారనమాట. మన తెలంగాణ సాంప్రదాయం కదా, ప్రతి చిన్న ఫెస్టివల్కి కంకణం అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఏమంటారు అనేది కమెంట్ చేయరు.
కంకణాలు అయితే కట్టేస్తున్నాను. ఫైనల్లీ మా పిల్లలిద్దరికీ కంకణాలు కట్టేశాను. ఇంకా తర్వాత నేను, మా వారు, అత్తయ్య అందరం కట్టేసుకున్నాము, తమ్ముడు కూడా. సో అందరం అయితే కట్టేసుకున్నాము. ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో అయితే చూడండి, చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఎలా చేశారో చెప్పమని చెప్పాను కదా, మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఎన్ని ఐటమ్స్ వేసారో అని చెప్పేసి మాత్రం ఏమేమి వేసారో అది మాత్రం కంపల్సరీ కమెంట్ చేయాలి. అంటే నాది కూడా ఫైనల్ లాస్ట్ వరకు చూసేసి లైక్ చేయాలి, మర్చిపోకరే. సో మీరు చేసే పెద్ద ఫేవర్ అదే అనమాట నాకు. ఫైనల్లీ కంకణాలు కూడా కంప్లీట్ అయిపోయాయి. పక్కన ఉన్న ఏంటి అనుకుంటున్నారు, భక్ష్యాలండి. మా సైడ్ భక్ష్యాలు చేస్తారు. భక్ష్యాలు చేస్తే అంటే భక్ష్యాలు అనేది ప్రతి ఒక్కరు చేస్తారు, భక్ష్యాలు చేయకుండా ఎవరు ఉండరు. సో అది కూడా నేను బ్లాగ్ అనేది షేర్ చేస్తాను మీతో. కొంచెం లేట్గా పోస్ట్ అవుతాయి, ఎడిటింగ్ కోసం లేట్ అవుతుంది. సో చింతపండు బెల్లం గుజ్జు ఉంది కదా, అదంతా తీసేసుకుంటున్నాను. అంటే అంతా తీసేసుకుంటున్నాను. ఆ జ్యూస్ తీసేసుకున్నాక మామిడికాయ అనమాట, హాఫ్ మామిడికాయ వేసాను. అలాగే కొంచెం వేపపూత వేసేసుకున్నాను, కొంచెం వేపపూత కూడా వేసేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను. సబ్స్క్రైబ్ ప్లీజ్.